హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఈ వీడియోలో ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, సో ఎప్పుడు వస్తున్నాయి, సో ఎన్ని డేస్ ముందు వస్తున్నాయి, తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ పిన్ కోడ్లో ఏ అడ్రస్లో ఉన్న వరకు అక్కడ దగ్గరలోనే వస్తాయా, లేకపోతే వైజాగ్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో కూడా వస్తాయా, ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో ఉన్న మెంబర్స్ చాలామంది బెస్ట్ బుక్స్ రిఫర్ చేయమంటున్నారు. రైల్వేకి, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి కానీ, వీటి అన్నిటికి కంబైన్డ్గా ఏదైనా బుక్ ఉంటే రిఫర్ చేయండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళ కోసం బెస్ట్ బుక్స్ తీసుకురావడం జరిగింది. ఆ బుక్సే కిరణ్ పబ్లికేషన్స్. ఇదేంటి నార్త్ వాళ్ళందరికీ ఇలా జాబ్స్ వచ్చేస్తున్నాయి, 2001లో 2002లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకే జాబ్లు వచ్చేస్తున్నాయి, మన తెలుగు వాళ్ళకి ఎందుకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి నేను చాలా డౌట్ పడ్డాను. వాటికి అన్నిటికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి కిరణ్ పబ్లికేషన్స్ బుక్. కిరణ్ పబ్లికేషన్స్ బుక్లో ఏంటంటే మనకు లేటెస్ట్ ఎడిషన్ 2025కి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎన్టీపీసీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అట్ ద సేమ్ టైం మనకి సిజిఎల్కి సంబంధించి టైర్ 1, టైర్ 2 విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా 2025 ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ విత్ ఏఐ కిరణ్ పబ్లికేషన్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. మీకు ఇంకొక విషయం తెలుసా, మనకి ఎవరైతే సిజిఎల్ 2024కి సంబంధించిన టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రిపేర్ అయింది కిరణ్ పబ్లికేషన్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాళ్ళనే కాదు, మనకి సిజిఎల్ 2024కి సంబంధించి 1 to 500 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పారంటే, మేము కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత కిరణ్ పబ్లికేషన్స్ బుక్కే ప్రిపేర్ అయ్యాము. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కిరణ్ పబ్లికేషన్స్లోనే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బుక్ నేను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేశాక మన తెలుగు స్టూడెంట్స్కి రికమెండ్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ రావడం జరిగింది. ఆ ఎగ్జామ్ డేట్స్ ఏంటంటే June 5th నుంచి 23 వరకు ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ నోటీస్లో రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఆర్ఆర్బీలోనే అఫీషియల్ వెబ్సైట్లో వేరే నోటీస్ రావడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు తెలిసింది. June 5th నుండి June 24th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి June 5th నుండి 23 వరకు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్స్. తర్వాత June 24 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చాలామందికి లింక్స్ మీద క్లిక్ చేస్తే యువర్ ఆ లింక్ మీద క్లిక్ చేసి అడ్మిట్ కార్డ్ ఓపెన్ చేస్తుంటే యువర్ సిటీ ఈజ్ నాట్ యెట్ రిలీజ్డ్ అని చూపిస్తుంది. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బీలో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినా ఫ్రెషర్స్ అయితే మీకు తెలియదు కాబట్టి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. రిపీటర్స్కి ఆల్రెడీ ఆర్ఆర్బీస్ ఎవరైతే ముందు రాశారో ప్రీవియస్గా వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆర్ఆర్బీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్కి 4 days ముందు ఎగ్జామ్ సెంటరు, లొకేషన్ ఎక్కడ, సెంటర్ ఎక్కడ కంప్లీట్గా అడ్మిట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 10 days ముందు ఏం చేస్తుందంటే జస్ట్ లొకేషన్ ఎక్కడుంది ఏంటనేది మనకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులో రావడం జరుగుతుంది. కాకపోతే 4 days ముందే సెంటర్ ఎక్కడ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. కానీ 10 days ముందు సిటీ ఏంటి, ఆ లొకేషన్ ఎక్కడుంది, మనకి పలానా ప్లేస్ ఏంటి, వైజాగ్, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, వరంగల్ ఎక్కడ అని చెప్పేసి మనకి 10 days ముందు మనకి ఎగ్జామ్ లొకేషన్ తెలియడం జరుగుతుంది తప్ప సెంటర్ తెలియదు. మనకి సెంటర్ తెలియాలంటే కంప్లీట్ అడ్మిట్ కార్డ్ రావాలి. ఆ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే 4 days ముందు వస్తుంది. మనకి ఎగ్జామ్ సిటీ ఎప్పుడంటే 10 days ముందు వస్తుంది. మీరు ఒకసారి గమనించండి, ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేసినప్పుడు యువర్ సిటీ ఈజ్ నాట్ యెట్ రిలీజ్డ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ June 1st 10 days తర్వాత మన సిటీ తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఈరోజు ఎంటర్ చేస్తే మీకు ఇంకా మళ్ళీ ఇదే చూపించింది అనుకోండి, ఏంటి యువర్ సిటీ ఈజ్ నాట్ యెట్ రిలీజ్డ్ అంటే రోజు నుంచి ఒక 10 days మీరు ప్లస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ June 1st మీరు చూసారనుకోండి, మీకు ఇంకా సిటీ నాట్ యెట్ రిలీజ్డ్ అని వస్తే అంటే ఇంకా మీకు 10 days పైనే పడుతుంది అని అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు June 1st, ఈరోజు మీరు అడ్మిట్ కార్డ్ ఓపెన్ చేసి లింక్ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారు. సిటీ ఈజ్ నాట్ యెట్ రిలీజ్డ్ అని వస్తే అంటే మీ ఎగ్జామ్ June 10th తర్వాత ఎప్పుడో ఉంటుందని అర్థం. లేదు మీరు క్లిక్ చేసినప్పుడే మీకు సిటీ కనిపిస్తే అంటే మీ 10th లోపే ఉంది ఎగ్జామ్ అని అర్థం. క్లియర్ కదా. తర్వాత ఏమవుద్దంటే తర్వాత మీరు June 2nd ట్రై చేయండి. June 2nd ట్రై చేసినప్పుడు ఏమవుద్ది, June 2ndకి +10 days యాడ్ చేసుకోండి. అంటే 2 + 10 12 days.
జూన్ 2ని క్లిక్ చేసి మళ్ళీ నెంబర్ ఎంటర్ చేసి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. యువర్ సిటీ ఈజ్ నాట్ యెట్ రిలీజ్డ్ అని వస్తే మళ్ళీ ఇంకా 12th తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అని అర్థం. సో ఇలా చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. మరొకసారి చెప్పడం ఏంటంటే, మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే 4 days ముందు అడ్మిట్ కార్డులో క్లియర్గా ఉంటుంది. లేదు మాకు సిటీ లొకేషన్ తెలితే మేము రిజర్వేషన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం, కన్వెన్షన్ సెంటర్ తెలిస్తే నేను రిజర్వేషన్ చేయించుకోవాలి, ఏ కాకినాడ, విజయవాడ, వైజాగ్ వస్తే అంటే మీకు ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉండండి. డైలీ వన్స్ చెక్ చేసుకోండి. మీకు 10 days ప్లస్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిపోతుంది. తర్వాత మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో, మనకి తెలుగులో ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్పడం జరిగింది, ఈసారి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి జనరల్ కేటగిరీకి 60+ వస్తే సరిపోతుంది, ఓబీసీకి 55 to 60 అంటున్నారు, 50 to 45 to 50 SC ST అంటున్నారు. ఈ స్కోర్స్ అన్నీ సేఫ్ స్కోర్స్. ఓకే, మీరు భయపడకుండా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అన్న కాన్ఫిడెన్స్తో మీకు ఉండాలి అని అనుకుంటే 65 to 70 మధ్యలో మీరు క్వశ్చన్స్ పెట్టేసి వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారు. అది జనరల్ అయినా ఏదైనా. ఓబీసీ అయితే 60+ వస్తే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే. SC ST 55 to 50+ ఉంటే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే. సో ఇది ఎక్యురేట్ కాదు. మీకు మీలో ఉన్న మీరు ప్రిపేర్ అవుతున్న దానికి కొంచెం బూస్టప్ ఇవ్వడమే తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పినా, ఈ యూట్యూబ్ ఛానల్ చెప్పినా, ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పినా సరే వాళ్ళందరూ జస్ట్ ఇమాజిన్ చేసుకునే చెప్తారు తప్ప, యాస్పిరెంట్స్లో కొంచెం మోటివేషన్ తీసుకొద్దామని చెప్తారు తప్ప ఎవరు కూడా ఎక్యురేట్గా చెప్పలేరు. లాస్ట్ ఇయర్ 57 ఉంది కదా, ఈసారి మనం 50 మనకు 5 యాడ్ చేసుకుంటే 62 సరిపోతుంది కదా అని అనుకుంటే మీ అసెంప్షన్ మీది. ఆ టెలిగ్రామ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అసెంప్షన్స్ వాళ్ళవి. సో ఎవరి యూట్యూబ్ ఛానల్స్, నాదేనే కాదు ఎవరిదాన్ని కూడా మీరు జస్ట్ వినండి, విని గుర్తుపెట్టుకోండి అంతే తప్ప ఎక్యురేట్గా అదే బ్లైండ్గా నమ్మి సో ఈ స్కోర్ వస్తే సరిపోతుంది అని చెప్పేసి గుడ్డుగా ఎవరిని నమ్మొద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం 70 వరకు అటెంప్ట్ చేసి నెగిటివ్స్ లేకుండా చూసుకుంటే మీరు పక్కా క్వాలిఫై అయిపోయినట్టే. సో ఎవరైతే సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో మీరు ఎగ్జామ్ ఎన్టీపీసీ ఇస్తున్నారా లేదా అనేది మీ వరకే వదిలేస్తున్నాను. అది నేను, మీరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఇచ్చుంటే టైం వేస్ట్ అయిపోద్ది, ఒక 2-3 days వెళ్ళి వచ్చేసరికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే అది మీ డెసిషన్. అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ ఇష్టం కాబట్టి ఏం కాదు. సో లేదు నేను 2 బ్యాలెన్స్ చేసుకుంటానంటే హ్యాపీగా రాసుకోవచ్చు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.